కరీంనగర్లో ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగుతుందన్నారు సిపి. గెలిచిన తర్వాత ఎలాంటి ర్యాలీలు ఊరేగింపులకు అనుమతి లేదంటున్నారు. కౌంటింగ్ సెంటర్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామంటున్న సిపితో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కార్పొరేషన్ లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనేది కొనసాగుతూ ఉన్నది. మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. మనతో పాటు కరీంనగర్ సిపి గౌసాలం ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కౌంటింగ్ కి సంబంధించి ఎటువంటి భద్రతా ఏర్పాటు చేశారు? ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్లో మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ 4 ప్లేసులు స్టార్ట్ అయింది. చొప్పడండి, హుజరాబాద్, జమ్మికుంట కాలేజ్లో పాటు ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్ది ఎస్ఆర్ఆర్ కాలేజ్ జరుగుతుంది. 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ మేము స్టార్ట్ చేస్తాము. కాలేజ్ నుంచి 100 మీటర్ డిస్టెన్స్లో ఆల్ డైరెక్షన్స్ మన పోలీస్ వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు. సఫిషియెంట్ ట్రాఫిక్ డైవర్జన్ కూడా చేస్తాము. లోపల కూడా టోటలీ కరీంనగర్ కౌంటింగ్ సెంటర్ దగ్గర 500 పోలీస్ సిబ్బందికి డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ సెంటర్ కాకుండా టౌన్లో ఉన్న సెన్సిటివ్ లొకేషన్స్లో కూడా సఫిషియెంట్ పెట్రోలింగ్ అండ్ పికెట్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఎవరైనా క్రౌడ్ గ్యాదరింగ్ అయితే, ఎడ్యుకేటెడ్ క్రౌడ్ గ్యాదరింగ్ అయితే దీనికి డిస్పర్స్ చేయడానికి సఫిషియెంట్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ పికప్ పార్టీ కూడా పెట్టడం జరిగింది. సార్, మొన్న ఎలక్షన్ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చిన్న ఘటనలు అయితే జరిగాయి. కొంత సెన్సిటివ్ ఏరియాలు కావచ్చు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, వాటిల్లో జరిగాయి. ఇప్పుడు కౌంటింగ్ తర్వాత కూడా ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దీనికోసం ఆల్రెడీ మన ఇంటెలిజెన్స్ స్టాఫ్ ఈజ్ ఆన్ ఫీల్డ్. ఎక్కడైనా ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అయితే మనకి వస్తే అక్కడ ఇమీడియట్గా మేము స్ట్రైకింగ్ ఫోర్స్ పంపించి అది క్రౌడ్కి డిస్పర్స్ చేస్తాము. ఏమైనా జెన్యున్ గ్రీవెన్స్ ఎవరికి ఏమైనా ఉంటే దట్ విల్ టేక్ కంప్లైంట్ ఫ్రమ్ దెమ్ అండ్ కన్విన్స్ దెమ్ నాట్ టు క్రియేట్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. కౌంటింగ్ తర్వాత రాజకీయ పార్టీలు ర్యాలీలు తర్వాత ప్రొసెషన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఓకే, ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ప్రొహిబిటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఇక్కడ కమిషనరేట్ పరిధి కూడా 163 BNSS ఆర్డర్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. దీంట్లో ఇలాంటి గ్యాదరింగ్ వేర్ నాట్ అలౌ. సిమిలర్లీ విక్టరీ ర్యాలీస్ కూడా ఈరోజు ఎవరికి మేము పర్మిషన్ ఇవ్వట్లేము కాబట్టి నో విక్టరీ ర్యాలీస్ విల్ బి అలౌడ్. ఎవరైనా ఇట్లా చేస్తే వాళ్ళ మీద వైలేషన్ ఆఫ్ ఈ ఆర్డర్ది కేసు కూడా అవుతుంది. అభ్యర్థులు క్యాంపులకు వెళ్తున్నారు. ఈ క్యాంప్ అంటే నిర్బంధించడమో లేకపోతే పార్టీ పేరుతో అది చేయడమో ఇటువంటి వాటి మీ దృష్టికి వస్తే ఏం చేయబోతున్నారు? అభ్యర్థులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ ఏం సూచనలు చేస్తారు? దీంట్లో విత్ కన్సెంట్ ఎవరైనా ఎక్కడైనా పోతే దే కెన్ అది వాళ్ళు పోవచ్చు. దే ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. మనకి ఏమైనా కంప్లైంట్ వస్తే అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం. అంటే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే మెయిన్ సెంటర్లో కౌంటింగ్ జరుగుతూ ఉన్నది. ఈ కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కాస్త ఇబ్బందులు అనేవి అయితే ఉన్నాయి. 3 టైర్ సిస్టమ్ జరుగుతుంది 2 కిలోమీటర్ల దూరం నుంచి. ఏం చెప్పదలుచు? ప్రజలకి ఆల్రెడీ నిన్న ప్రజల కోసం ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ట్రాఫిక్ డైవర్జన్ వల్ల కొద్దిగా సిటిజన్స్కి ఇష్యూ జరగవచ్చు. దీనికోసం సఫిషియంట్ ట్రాఫిక్ పోలీస్ కూడా డిప్లాయ్మెంట్ జరిగింది. సో ఎక్కడెక్కడ మేము ట్రాఫిక్ డైవర్జన్ చేస్తున్నాము అక్కడ పిఏ సిస్టమ్తో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రెస్ నోట్లో మేము రూట్స్ కూడా మెన్షన్ చేస్తాము. అక్కడ సఫిషియంట్ ఫ్లెక్సీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ సెక్యూరిటీ జోన్ ఉంది, ఇక్కడ 3 టైర్ సెక్యూరిటీ ఉంది కాబట్టి జనరల్ పబ్లిక్ వీఆర్ నాట్ అలౌయింగ్. సో అది వాళ్ళకి జనరల్ పబ్లిక్ ఇబ్బంది జరగకుండా దే కెన్ గో టు దే రెస్పెక్టివ్ ప్లేసెస్. దీనికోసం సఫిషియంట్ డిప్లాయ్మెంట్ అయింది. కౌంటింగ్ ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు ఎటువంటి ర్యాలీలు కానీ, విజయోత్సవ ర్యాలీలకు కానీ, ఆ తర్వాత డీజేలకు కానీ ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పేసి కరీంనగర్ సిపి గౌసాలం అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.